హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 55. వేదకి నీరసంగా ఉండడంతో ట్యాబ్లెట్ వేసుకొని జ్యూస్ తాగి సైలెంట్గా పడుకుంది. రుద్ర కూడా కలత నిద్రలోకి జారుకున్నాక గంట తర్వాత మెల్లిమెల్లిగా రుద్ర వైపు జరుగుతూ వచ్చి అతడిని బల్లిలా హత్తుకుంది వేద. ఆమె స్పర్శకి కళ్ళు తెరిచి చూసేసరికి బంకలా అతుక్కున్న వేదని చూస్తాడు. కానీ ఆ దెబ్బ తగిలిన చేయిని ఎటు పడితే అటు వేసి ఒక కాలు అతడి మీద వేసి మరీ పడుకుంటుంది వేద, సోయి లేకుండా టాబ్లెట్స్ మత్తుకి. అది చూసి ఆమె చేయి సరిగ్గా పెట్టి ఆమెను ఇంకా అతడి దగ్గరికి లాక్కొని కరెక్ట్గా ఆమె తల అతడి ఎదపై ఉండేలా చేశాడు. అంతే, ఇక రుద్ర ఎద చప్పుడు వింటూ హాయిగా నిద్రపోయింది వేదా పాప. అతడు కూడా ఆమె చేతిని ఎటూ కదలకుండా ఓ చేతితో ఆమె చేయి గట్టిగా పట్టుకొని ఆమె చుట్టూ చేయి వేసి హాయిగా నిద్రపోయాడు చాలా అర్ధరాత్రి తర్వాత. ఇక టాబ్లెట్స్ మత్తుకి ఉదయం వేద లేవకపోతే రుద్ర అలసిపోయి నిద్ర లేవలేదు ఆ రోజు. మనోహర్ గారు, చరణ్, శౌర్య ఆఫీస్కి వెళ్ళిపోయి ఉదయం 11 గంటలు అవుతున్నా కూడా కొడుకు కోడలు ఇంకా కిందికి రాకపోవడంతో వీళ్ళకి మళ్ళీ ఏమైంది, భగవంతుడా బాగానే ఉన్నారా అని కంగారుగా మీనాక్షి గారు స్టెప్స్ ఎక్కి వాళ్ళ రూమ్లోకి వస్తారు. కాస్త రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇద్దరు దగ్గర పడుకున్న వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకొని, దేవుడా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, వీళ్ళ మధ్యలోకి వెళ్ళాలి అంటేనే భయంగా ఉంది అనుకొని మళ్ళీ కిందికి వచ్చి సోఫాలో కూర్చొని చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు మీనాక్షి గారు. పిల్లల పెళ్లి చేసుకునే దగ్గర నుండి ఇంట్లో ఏ ఒక్కటి కూడా బాగా జరగట్లేదు. అసలు ఏమైంది, ఏదైనా పూజలు జరిపిద్దామంటే నా కొడుకేమో వద్దు అని చెప్పాడు. కానీ పంతులు గారికి ఫోన్ చేసి ఇంటికి రావాలి అని వెంటనే ఫోన్ చేసి ఇంటికి పిలిపించారు మీనాక్షి గారు. ఆయన చక్కగా గంట తర్వాత రావడంతో ఆయనకి కాఫీ, టీ, జ్యూస్ అంటూ అన్ని సేవలు చేశాక రుద్ర వేద జాతకం ఆయనకి ఇచ్చి వీళ్ళ పెళ్ళి ఇలా జరిగింది పంతులు గారు. ఎందుకో పెళ్ళైన దగ్గర నుండి పిల్లలిద్దరూ బాగుండడం లేదు. ఒకసారి వీళ్ళ జాతకాలు చూసి ఏవైనా పూజలున్నాయో చెప్పండి, నేను జరిపిస్తాను అంటారు భయంగా. సరే మీనాక్షమ్మ, నేను చూస్తాను అని ఆయన ఇద్దరి జాతకాలు చూసి ఏవేవో లెక్కలు వేసి ఇద్దరి జాతకాలైతే చాలా బాగున్నాయి తల్లి, ఒక్కరి కోసమే ఒకరు పుట్టారు అన్నంతగా. పెళ్ళి కూడా చాలా చక్కనైన సమయంలోనే జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా నడుస్తున్న దశ కాస్త బాలేదు. అంతే, ఒక్క నెల రోజులమ్మ, ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఈలోపు వీళ్ళిద్దరి చేత ఆ శివయ్యకి అభిషేకాలు, ఆ అమ్మవారికి పూజలు చేపిస్తే అంతా బాగవుతుంది. వాళ్ళిద్దరినీ గుడికి తీసుకురా తల్లి, కొత్త దంపతులిద్దరినీ. పూజ ఏర్పాటు చేస్తాను నేను, అభిషేకము పూజ చేస్తే చెడు దృష్టి కూడా పోతుంది, అప్పుడు ఇద్దరూ అన్యోన్యంగా చక్కగా ఉంటారు తల్లి అని చెప్పారు ఆయన. అలాగే పంతులు గారు, సంతోషం. పూజ ఇప్పుడు జరిపిస్తే నా కొడుకు కోడలు సంతోషంగా ఆనందంగా ఉంటారు కదా, ఏ బాధలు లేకుండా అని ఆరాటంగా అడిగారు ఆవిడ. ఏం కాదు తల్లి, అంతా బాగానే జరుగుతుంది అని ఆయన చెప్పగానే అప్పుడు మీనాక్షి గారు కాస్త కుదురుకొని ఆయనకి సంభావన ఇచ్చాక ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళు లేచాక ఇదే విషయం చెప్పాలి, రేపు గుడిలో పూజలు ఉన్నాయని, రేపు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పాలి రుద్రకి అనుకొని ఆవిడ మెయిడ్స్కి ఏ వంట చేయాలో చెప్పడానికి వెళ్ళారు. 12 అవుతుండగా రుద్ర కన్నా ముందే లేచిన వేద అతడికి ఆమె అంత దగ్గరగా ఉన్నా కూడా అతడు ఏమనకపోవడం, కాస్త సంతోషంగానే ఉన్నా కూడా ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అన్న భయంతో ఏం మాట్లాడదు.
ఆల్రెడీ రుద్ర కూడా లేచాడు కానీ బద్ధకంగా ఉండడంతో అతడు అలాగే పడుకుని ఉన్నాడు. వేద ఊపిరి తీసుకునే విధానంలో తెలుస్తుంది ఆమె లేచింది అని. అతడి ఎదపై నుండి రుద్ర మొహాన్ని చూసేసరికి ఒక చేయితో ఆమె నడుముని చుట్టుకుంటే ఇంకో చేయి అతడి తల కింద పెట్టుకొని పడుకున్నాడు రుద్ర. మెల్లిగా పైకి జరుగుతూ అతడి బుగ్గ మీద ఆమె పెదవులు అద్దింది అతడు లేస్తాడు అని. కానీ సార్ లేవరు కదా. ఇక ఇప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా కోపంలో 4 పీకుతాడు అని ఆమెకి తెలుసు. కాబట్టి అతడి బుగ్గను కాసేపు ముద్దాడి ఆ తర్వాత మెల్లిగా లేచి వాష్రూంలోకి వెళ్ళింది. ఆమె లేచాక రుద్ర కూడా ఒళ్ళు విరుచుకుంటూ లేచి బాల్కనీలోకి వెళ్ళి టైం చూశాడు. అప్పటికే ఎండ సుర్రుమని తగలడంతో టైం చూసేసరికి 12:30 అవుతూ ఉంటుంది. ఉఫ్, ఈ టైం వరకు పడుకున్నానా అనుకొని తమ్ముళ్ళకి కాల్ చేసి వర్క్ ఎలా జరుగుతుందో కనుక్కున్నాడు. అలాగే తండ్రికి కూడా కాల్ చేసి న్యూ ప్రాజెక్ట్ గురించి కాస్త చూసుకోమని మనోహర్ గారికి చెప్పాడు రుద్ర. పర్లేదు మేము చూసుకుంటామని చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేశాక వేద వాష్రూమ్ నుండి వచ్చాక రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు. వేద కూడా అప్పుడే కిందికి వెళ్ళడంతో మీనాక్షి గారు కొడుకు కోడల్ని చూసి ఇంతవరకు పడుకున్నారేంట్రా, కనీసం ఏం తినకుండా రండి భోజనం వడ్డిస్తాను, ఇక లంచ్ టైం అయింది కదా అన్నారు. అలాగే అని కొడుకు కోడలికి భోజనం కడుపు నిండా పెట్టాక రుద్రకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చిస్తారు మీనాక్షి గారు కోడలు చేయి కట్టు మార్చమని. అలాగే అని రుద్రాబాబు ఏం మాట్లాడకుండా వెళ్ళి వేద పాప పక్కన కూర్చొని ఆమె చేయి అందుకొని పాత కట్టు విప్పేసి ఆయింట్మెంట్ అలాగే పౌడర్ పూసి మళ్ళీ దానికి కొత్త కట్టు కడతాడు. రుద్ర ఆమె చేతిని చూస్తూ ఉంటే వేద ఫ్రీగా రుద్రకి సైట్ కొట్టుకుంటూ చెంప కింద చేయి పెట్టుకొని మరి రుద్రనే కనురెప్ప కొట్టకుండా మరి చూస్తూ ఉంటుంది. అది చూసి మీనాక్షి గారు కోడల దగ్గరికి వచ్చి వేద తల మీద ఒక్కటి వేసి వాడు నీ మొగుడే, ఎవరు వాడిని ఎత్తుకుపోర్లే, రూమ్లో చూసుకోవే నా కొడుకుని, అంతగా చూడాలి అనిపిస్తే నా కొడుక్కి నీదిస్తే తగులుతుంది అలా చూస్తూ ఉంటే అన్నారు. అని మూతి తిప్పుకొని కట్టడం అయ్యాక ఆమె చేయిని చూసుకుంటూ ఉంది వేద. కాస్త స్వెల్లింగ్ వచ్చింది. దానిపైన రుద్దుకుంటూ ఉంటే రుద్రకి ఏదో ఫోన్ కాల్ రావడంతో అతడి రూమ్లోకి వెళ్ళిపోయాడు. నీ కొడుకు ఇక నన్ను ఎప్పుడు కరుణిస్తాడో అత్తయ్య, చావాలి అనుకుంటున్నా కూడా నీ కొడుకు కోసం అయితే చల్లారడం లేదు అంది వేద బెంగగా. అలా చేసుకుంది ఎవరే? నువ్వే కదా. వాడు మాట్లాడకపోతే చనిపోదామనుకుంటారా ఎవరైనా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎక్కడ నేర్చుకున్నావే? ఇంకా వాడు ఏం అనలేదు నిన్ను. నేనైతే ఇంకో 4 దెబ్బలు వేద్దామనుకున్నాను కానీ కొడితే ఇంకా ఎక్కువ బాధపడతావని ఆగాను. లేకపోతే తోలు తీసేసేదాన్ని. పాపం పోనివ్వులం అని ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నావు కదా నువ్వు అన్నారు మీనాక్షి గారు కోడల్ని. అందరూ నన్ను అనేవాళ్ళేలేండి. నీ కొడుక్కి నీకైతే బాగా అలసైపోయాను నేను. అంటే మీరంటే పడి చేస్తున్నా కదా, అందుకే మీకు నేనంటే లెక్క లేకుండా పోయింది అని అత్తగారి మీద అలిగి నేను మా ఆయన దగ్గరికి పోతున్నాను పో అని స్టెప్స్ ఎక్కుతూ కొంగుతో ముక్కు మూతి తుడుచుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది వేద. ఓయబ్బో, ఇంకా వాడు బాగుంటే నువ్వెక్కడ ఆగేదానివే, మమ్మల్ని కనీసం కళ్ళతో అయినా చూసేదానివో లేదో అనుకొని మీనాక్షి గారు ఒక నిట్టూర్పు విడిచి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయారు. వేద వెళ్ళేసరికి రుద్ర బాల్కనీలో స్వింగ్ చైర్లో కూర్చొని ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ల్యాప్టాప్ పట్టుకొని. వెళ్ళాలా వద్దా రుద్ర దగ్గరికి అని కాసేపు గుమ్మాన్ని పట్టుకొని వేలాడి అటు ఇటు చూసి రుద్ర ఫోన్ మాట్లాడుతూ ల్యాప్టాప్తో పనిలేదు అని అది క్లోజ్ చేయగానే ధైర్యంగా వెళ్ళి ఆ ల్యాప్టాప్ తీసి
పక్కనే ఉన్న సోఫాలో పెట్టేసి ల్యాప్టాప్ ప్లేస్లో తను సెటిల్ అయ్యింది వేద. జస్ట్ బాబు గారు చూస్తున్నారు వేద వేషాలని ఓవైపు ఫోన్ మాట్లాడుతూనే. అతడి ఎదపై వాలి తన కాళ్ళు పైకి పెట్టుకొని మొత్తం రుద్ర మీదనే పడుకున్నట్టుగా పడుకుంది, అతడి నడుము చుట్టూ చేతులు వేసి. రుద్ర ఫోన్ కాల్ గంటసేపు మాట్లాడితే అంతసేపు కూడా అతడి షర్టు బటన్స్తో ఆడుతూ ఆడుతూ ఆ చల్లగాలికి అక్కడే అలాగే నిద్రపోయింది. ఆమె నిద్రపోవడంతో ఆమె చెయ్యి కిందికి జారుతూ ఉంటే తనని జారకుండా గట్టిగా పట్టుకొని ఫోన్ మాట్లాడడం కంప్లీట్ చేసి తనని కాసేపు అలానే చూసి ఆ తర్వాత ఎత్తుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు రుద్ర. ఆమె పడుకున్నాక ఆమె చేయిని మరోసారి పరీక్షగా చూశాడు. స్వెల్లింగ్ వచ్చిన దగ్గర కాస్త స్ప్రే చేసి ఆమె చేయిని కాసేపు మర్దించి ఆ తర్వాత ఆమె పక్కన పడుకున్నాడు. లీవ్ పెట్టేశాడు కదా ఇవాళ, కాసేపు రెస్ట్ తీసుకున్నారన్నమాట ఇద్దరూ కలిసి. ఇక సాయంత్రం మనోహర్ గారు, చరణ్, శౌర్య వచ్చాక అందరూ డిన్నర్ చేసే టైంలో రేపు అందరూ లీవ్ పెట్టేయండి ఆఫీస్కి, వేద రుద్రతో పూజలు జరిపించాలి అని అందరికీ చెప్పేశారు మీనాక్షి గారు. అందరూ సరే అన్నాక మరుసటి రోజు ఇంట్లో మెయిడ్స్కి చెప్పి పూజకి కావాల్సిన సామాను అన్నీ ఏర్పాట్లు చేసి కారులో సర్దించారు మీనాక్షి గారు. ఇక ఉదయాన్నే 4 గంటలకే చల్లటి నీళ్లతో స్నానాలు చేసి రుద్ర పంచె కట్టుకుంటే వేద చక్కగా పసుపు పచ్చ అలాగే ఎరుపు రంగు పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యింది. ఇక అందరూ రెడీ అయ్యాక 2 కార్లలో గుడికి వెళ్ళి ముందు కాళ్ళు కడుక్కొని పూజా సామానాన్ని నీట్గా గుడిలో సర్దించాక రుద్ర వేద చేతుల మీదుగా ఆ శివయ్యకి అభిషేకం మొదలయ్యింది. ఆ శివుడికి అభిషేకం అయిపోయాక ఆ శివయ్యకి మనసారా నమస్కరించుకొని పూజ అయ్యాక అమ్మవారికి కూడా పూజ జరిపించారు వేద రుద్ర కలిసి. వేద పాపకి ఒక చేయితో మేనేజ్ చేయడం కష్టంగా ఉన్నా చాలా శక్తి కూడా తీసుకొని పూజ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి కాపురం సంతోషంగా ఉండాలి, రుద్ర తనతో మాట్లాడాలి అని బలంగా కోరుకుంటూ. వేదకి సహాయంగా రుద్ర ఆమె చేతులని పట్టుకొని జాగ్రత్తగా వేదని పట్టుకొని పూజ జరిపిస్తూ ఉన్నాడు. ఉదయం ఎప్పుడో మొదలైన పూజ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అక్కడే అందరి దేవతలకు పూజలు హోమాలు అయ్యాక అప్పుడు పంతులు గారి ఆశీర్వాదాలు తీసుకుంటారు వేద రుద్ర కలిసి. అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలి అని అలాగే కుటుంబం వృద్ధి చెందాలి అని కొత్త జంటని ఆనందంగా దీవించారు పంతులు గారు అందరూ కలిసి. పూజ అంతా అయిపోయాక వేద ఒంటికి మొత్తం చెమటలు పట్టడంతో రుద్రనే టవల్ తీసుకొని వేద మొహం అంతా తుడిచి శౌర్యకి సైగ చేయడంతో కూల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి రుద్ర చేతిలో పెట్టాడు శౌర్య. ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు కూడా కడుపులో పడకపోవడంతో చాలా నీరసంగా తయారవుతుంది వేద. ఇక రుద్రనే కొన్ని వాటర్ తాగించాక ఆమె స్థిమితపడి అతడి భుజంపై తలవాల్చుతుంది, అలాగే ఓవైపు కూర్చుని. ఇక పూజలు పనులు అన్నీ ముగిశాక పంతులు గారు రుద్రకి వేదకి ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వడంతో రుద్ర ఆమెని అతడి భుజంపై ఉంచుకొని ఆమెకు ప్రసాదం తినిపిస్తూ ఉంటాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.